నమస్తే అండి. తెలుగు రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమెరికాలో తెలుగు రుచులు. సో మన పార్టిసిపెంట్స్ మనకి చేసి చూపిస్తున్న బోలెడ్ అనే వెరైటీ వంటలు మీరందరూ కూడా చూస్తున్నారు కదా. సో చూడటమే కాదు, మీరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మరి అలాగే ఈరోజు మనకి తెలుగు రుచుల్ని చూపిస్తామంటూ మన తెలుగు ఆడపడుచులు రెడీగా ఉన్నారు. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను అంటే అమెరికాలోని డాలస్ వచ్చేసానండి. ఓకే, మరి చూస్తున్నారు కదా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు నా కోసం. హాయ్, I'm fine. Hi. Welcome. Thank you. Thank you very much for coming. మీ పేరు? పద్మశ్రీ అండి. పద్మశ్రీ గారు. సో రత్నమాల. సో ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అండి, పద్మశ్రీ గారు అండ్ రత్నమాల గారు. సో ఇద్దరు హాయ్ చెప్పండి అందరికి. ఓకే, సో మరి నేను డాలస్ వచ్చేసాను ఇండియా నుంచి. మరి మీ ఇద్దరు ఏం వంటలు చేస్తారని నేను వెయిటింగ్. మీరు ఎప్పుడు వస్తారా మా ఇంటికి? మా ఇక్కడ రుచులు మీ ప్రావీణ్యాన్ని మొత్తం నాకు చూపిద్దామనా? సో మరి ఇద్దరు రెడీ కదా? రెడీ అండి. వెళ్ళిపోదామా? పదండి. తెలుగు రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఈ రోజు, పద్మశ్రీ గారు అండ్ అలాగే రత్నమాల గారు. మరి చక్కగా నన్ను ఇన్వైట్ చేసేసారు, అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో కాస్త వీళ్ళ గురించి తెలుసుకుని ఆ తర్వాత మనం వంటల్లోకి వెళ్ళిపోదాం. సో పద్మశ్రీ గారు, సో మీరు ఎన్నాళ్ళు అయిందండి అమెరికాకి వచ్చి? నేను వచ్చి మోర్ దెన్ 7 years అయిందండి. మోర్ దెన్ 7 years. సో డైరెక్ట్ ఇక్కడికి ఇదే ప్లేస్ కి వచ్చారా? వేరే ప్లేస్ కి వచ్చాను, కొలరాడో అనే కోల్డ్ ప్లేస్ కి. కోల్డ్ ప్లేస్ కి, అక్కడికి హాట్ ప్లేస్ కి వచ్చారు. అక్కడి నుంచి తప్పించుకుందామని హాట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మరి డాలస్ కి వచ్చాను. కాస్త ఇక్కడ కొంచెం ఈ హాట్ వెదర్ అయినా పర్వాలేదు, కానీ కోల్డ్ వెదర్ ని మనం కొంచెం తట్టుకోలేము కదా, అస్సలు తట్టుకోలేదు. సో ఎలా ఉంది డాలస్ మొత్తానికి? డాలస్ అసలు హైదరాబాద్ డాలస్ అనే డౌట్ వస్తుంది నాకు కూడా అదే వచ్చింది. ఎందుకంటే ఇది ఒక మినీ హైదరాబాద్ లా అనిపించింది. చక్కగా అంటే చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు, అంటే మోర్ ఇండియన్స్ ఎక్కువ ఉన్న ప్లేస్ కదా డాలస్ మనకి, అంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు. యా, బాగుంది. సో కూడా మిస్ అవ్వరు. ఓకే, సో రత్నమాల గారు మీరెన్నాళ్ళు అయిందండి వచ్చి? ఆల్మోస్ట్ 10 years. సో సేమ్ ప్లేసా? లేదు, మేము కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళం 2 years. ఓకే, ఆ తర్వాత రోడ్ ఐలాండ్ అని బోస్టన్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళము. తర్వాత ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 years గా ఇక్కడ ఉంటుంది. సో 3 places లో మీకు ఏం నచ్చింది? కాలిఫోర్నియా. సో కొంచెం అక్కడ వెదర్ కి ఇక్కడ వెదర్ కి కొద్దిగా ఇక్కడ కంటే కొంచెం బాగుంటుంది, కొద్దిగా బాగుంటుంది. ఇక్కడ మరి ఎండలు అవి ఎక్కువ. మరి చూస్తుంటారా అభిరుచి? తప్పకుండా అండి. వంటలు అంటే ఇష్టం బాగా చేయడం, రకరకాలవి. మరి అభిరుచి లాంటివి చూస్తేనే కదా వెరైటీస్ వస్తుంటాయి. సో ఇదేంటంటే తెలుగు రుచి అమెరికాలో అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీకు తెలిసిన చక్కగా మంచి టేస్టీ వంటలు ఏవైనా కూడా మాకు చేసి చూపించవచ్చు. సో అయితే ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు, పిండి వంటలు మెయిన్ కోర్స్. సో ఇందులో ఏంటంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో నేను ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకొని మీరు వంట చేయాలి. సో అది వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, పప్పులు, పిండిలు ఏదైనా కూడా నేను ఇస్తాను. అది మెయిన్ మీకు ఉండాలన్నమాట. సో మీరు అంటే పాకశాస్త్ర ప్రావీణ్యతకి నేను ఇప్పుడు పరీక్షిస్తాను, పరీక్షించి మార్కులు ఇస్తాను మీకు. సరే, మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో మోస్ట్లీ మీకు మంచి ఐటమ్ ఇస్తాను, అదనమాట. వావ్, పల్లీలు. సో వేరుశనగ గుళ్ళు వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పల్లీతో ఏం చేయొచ్చు, పల్లీ పచ్చడి బాగుంటుంది ఇడ్లీలోకి, దోశలోకి. అది క్వైట్ కామన్. ఇప్పుడు మరి అంత హడావుడి ఫాస్ట్ లైఫ్, ఎప్పుడు ఏది తొందరగా అయిపోతే బాగుంటదని అందరు హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి వర్కింగ్ ఉమెన్ గానీ ఎవరైనా ఆలోచించారు. మరి అలాంటిది ఏదైనా చేసి చూపిస్తే ఎట్లా ఉంటుందని, అంటే ఫాస్ట్ గా చేసేసుకునేది. ఫాస్ట్ గా అంటే ఇది కనుక రెడీగా పెట్టేసుకుంటే మీరు ఎప్పుడంటే అప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు. అవునా? సో ఈ పల్లీలతోనే ఇన్స్టెంట్ సాంబార్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. పల్లీ సాంబార్. సో అది మనం ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. పప్పు ఇట్లాంటివి ఏమి ఉడికించే పని లేకుండా, కుక్కర్ తో పని లేదు మనకి. ఓ నైస్. సో రత్నమాల గారు మీరేం ఆలోచించారు? నేను ఇక్కడ వీళ్ళు పీనట్ స్ట్యూ అంటారు, దాన్నే నేను ఇండియనైజ్ చేసి మిక్స్డ్ వెజిటబుల్స్, పల్లీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేద్దామని అలా చేస్తారా మీరు? ఓకే, సో రెండు కూడా బాగున్నాయి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? బాగుంది. సో మీరు స్టార్ట్ చేస్తారా? సాంబార్ తేలిగ్గా అయిపోతుంది కాబట్టి. ఓకే అండి, మరి పల్లీ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లీ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, టొమాటో 1,
తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పల్లి సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పద్మశ్రీ గారు ఏంటి గెరిటి పట్టుకొని రెడీగా ఉన్నా ఎప్పుడెప్పుడు చేద్దాం నేను పట్టుకుంటా కాసేపు ఇవ్వండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. పల్లీ సాంబార్ అన్నాను కాబట్టి పల్లీతో మనం ఒకటి తయారు చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పేస్ట్రీ పౌడర్ లాగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ పల్లీలతోనే మొదలు చేయనా. సో ఇవన్నీ ముందు వేయించాలి పౌడర్ లాగా ఆర్ పేస్ట్ లాగా మన చాయిస్. అంటే సాంబార్ పౌడర్ లాగా ఇప్పుడు మనం పల్లి పౌడర్ చేసుకుంటున్నాం. అవును, అంతేనా? ఆఫ్ కోర్స్ అట్లాగే. కాకపోతే సాంబార్ పౌడర్ కొంచెమే చేసుకుని దాల్ పప్పు కూడా ఉడికించి అక్కడ వేస్తాము. ఇక్కడ ఇంకా అసలు పప్పు అన్నది వాడు, ఓన్లీ ఇదే పప్పు, ఇదే బేస్ అన్నమాట. సో ఇప్పుడు పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయి రోస్ట్ అయిపోయి. సో ఇప్పుడు ఎండు కొబ్బరి ఇది మరీ పెద్దగా వేగాల్సిన పని లేదు కానీ బట్ జస్ట్ అలాగా ఆల్రెడీ ఎండు కొబ్బరి. ఓకే, అండ్ దెన్ ధనియాలు. ఇప్పుడు మీకు వంటల మీద ఇంత ఇది ఎందుకు పెరిగింది సడన్ గా? ఐ మీన్ ముందు నుంచి మీకు చిన్నప్పటి నుంచి వంటలు అంటే ఇష్టమా? అవునండి, ధనియాలు జీలకర్ర. సో అంటే వంటల మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ధనియాలు జీలకర్ర వేగితే ఇంకా మంచి సో అది చక్కగా వేయించేసుకోవాలి. ఓకే, సో పద్మశ్రీ గారు ఇది చల్లారితే మనం పేస్ట్ చేసుకోవాలి కదా. ఓకే, సో అది ప్రాసెస్ ఉంది కాబట్టి ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ ఈ పేస్ట్ రెడీ అయ్యేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న గారు, ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి? 15 years అయింది. 15 years. ఇండియాలో ఎక్కడ మీది? విజయవాడ అండి. విజయవాడ. ఓ, సో ఇక్కడ ఏంటి మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? ఇంతకుముందు వర్క్ చేస్తానండి, ఇప్పుడు హౌస్ వైఫ్. 2 kids ఉన్నారు. ఓకే, ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 6th grade అండి, ఒకళ్ళు kindergarten. పేర్లు? సృజని, హాసిని. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ అండి. ఓకే, పేరు? చలం అండి. చలం, నైస్ అండి. సో ఏం చిట్కా చెప్తున్నారు? బ్యూటీ చిట్కా అండి. కళ్ళ కింద నల్లటి చారలు వస్తూ ఉంటాయి కదా, అవి పోవాలంటే బంగాళదుంపల్ని చక్రాల్లా కట్ చేసుకొని కంటి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే నల్లటి చారలు పోతాయి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా. అవునండి. నైస్, థ్యాంక్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మీరు చిట్కా చెప్పడానికి వెళ్ళారు, నేనేమో వేయించిందంతా కొంచెం గ్రైండ్ చేశానండి. ఓకే, సో ఏం లేదండి, మనము ఇందాక చూసాం కదా అన్ని ప్యాన్లో విడివిడిగా కలిపి వేయించేసుకున్నాం కదా, పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర. సో అది కాస్త వేడి తగ్గిన తర్వాత మనం మిక్సీలో వేసేసి ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను చిట్కా చెప్పించిన గ్యాప్లో చక్కగా పద్మశ్రీ గారు ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టేశారనమాట. ఈ పేస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే 1 month వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసేయచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో సేమ్ ఫ్రెష్ ఇది ఉంటుంది? సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇంక ఇప్పుడు మనం మొదలు పెట్టేయచ్చా? సాంబార్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు జస్ట్ మనం పోపుకే అంతేనా? ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు. చేదుగా అంటే కొద్దిగా వేసారు కదా, కొంచెమే, కొద్దిగా చేతి తగిలినా కూడా బాగానే ఉంటుంది. అవి 2 spoons అయితే కనుక ఇది 1/2 teaspoon వేస్తాం అన్నమాట. తక్కువ తీసుకొచ్చేసి. సో 3 వంతులు అది ఉంటే ఒక వంతు కంటే తక్కువ ఇది ఉంటే బాగుంటుంది. ఓకే, ఆయిల్ కొంచెం వేద్దామా? పోపు, తర్వాత కరివేపాకు, వేయండి. ఇది గార్లిక్, దంచిన వెల్లుల్లి కొంచెం వేగి ఆ వెల్లుల్లి కొంచెం బాగా వస్తుంది. సో ఇంగువ, తర్వాత ఆనియన్స్, స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్. ఓకే, అది కొంచెం మనకి వేగితే బాగుంటుంది కదా కొద్దిగా, అంటే ఆ ఎక్కువ వేగక్కలే, జస్ట్ ఆ గ్లాసీ టెక్స్చర్ వస్తే మంచి ఇంగువ వాసన. ఇంగువ చాలా
ఇప్పుడు ఈ ఇంగువ ఇలాంటివన్నీ మీకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతాయండి. పూర్తిగా సేమ్ అక్కడ లాగానే. సేమ్ అక్కడ లాగానే. సో కొంచెం సాల్ట్ అంటాం దాని మీద, తొందరగా మగ్గుతాయి. ఓకే, కొంచెం మొత్తానికి సరిపడా కాదు, బట్ కొంచెం. ఓకే, మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలా. సో మీరు ఏం చేస్తుంటారు పద్మ గారు? అంటే అదే నా మోడలింగ్ మోడలింగ్ ఈజ్ లైక్ ఏ హాబీ అండి. యాక్చువల్లీ నేను కూడా మీలాగే యాంకర్ అనమాట. ఓ, అమెరికాలో యాంకర్. అమెరికాలో యాంకర్. నైస్ నైస్. అంటే ఇక్కడ ఈవెంట్స్ అలాంటివన్నీ హోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ రేడియో చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినవన్నీ ఎలా అంటే ఇక్కడ లోకల్ ఛానల్స్ అలా లోకల్ ఛానల్స్ ఆన్లైన్ లో కూడా మీకు ఆన్లైన్ లో బ్రౌజ్ చేసుకుంటే అయితే మేము ఒకటే ప్రొఫెషన్ అన్నమాట. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. పేరు? స్వది. ఓకే, అంటే మీకు ఇంట్రెస్టా? మామూలుగా నేను ఫార్మసిస్ట్ ప్రొఫెషన్ వచ్చేసి, బట్ ఇది హాబీ కాబట్టి ఇప్పుడు కైండ్ ఆఫ్ మెయిన్ ఇదిలోనే నడుస్తుంది. సో ఆ ఫార్మసిస్ట్ ని ఇది పక్కన పెట్టేశారా? ఉందా అది కూడా? ఓకే, సో బాగుంది బాగుంది. పిల్లలు? ఒక పాప అండి, 2 year old. ఓ, సో ఏం పేరు తన పేరు? నియా. నియా. మీ వారి పేరు ఏంటి? స్వదీప్. స్వదీప్ చెప్పారు కదా, మరచిపోయా. చూద్దామా. ఆనియన్స్ కొంచెం మగ్గాయి. సో ఇప్పుడు టొమాటోస్. సో మీ నేటివ్ ఎక్కడండి? ఐ మీన్ ఇండియాలో? హైదరాబాద్ అండి. అంటే యాక్చువల్లీ పుట్టింది గుంటూరు. ఓకే, కానీ గత చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. పేరెంట్స్ కూడా. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ ఇందాక కొద్దిగా ఉల్లిపాయలు వేసారు, ఇప్పుడు దీనికి వేస్తున్నా. మళ్ళీ తర్వాత ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం. మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. ఓకే, తొందరగా మగ్గడానికి. ఓకే ఓకే. సో మళ్ళీ మనం మూత పెట్టేస్తాం. చూద్దాం ఒకసారి. మగ్గినట్టే ఉందండి. ఓకే, కొంచెం మెత్తగా తెలుస్తుంది. అనగానే మెత్తబడింది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవచ్చు? ఇప్పుడు నేను చేసా కదా పల్లి గ్రైండ్ చేసింది, పల్లి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర. ఇదే మనకి సాంబార్ కి మెయిన్ కాబట్టి కొంచెం బాగానే వాడతాం మనం. అండ్ మనకంటే ఆ థిక్ బేస్ కూడా దీని వల్లే రావాలి కాబట్టి ఇది కొంచెం వేసుకోవాలి కదా. సో ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, జీలకర్ర, సో మనము వేయించి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అదేంటంటే మనకి ఇందులో ఇంకా చిక్కదనానికి పప్పు అలాంటిది ఏమీ లేదు కాబట్టి మనకి ఆ టేస్ట్ కానివ్వండి కొద్దిగా చిక్కదనానికి సరిపోయేలాగా ఆ పేస్ట్ని మనము ఎంత కావాలో చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదేంటో చేస్తాము. చింతపండు కూడా. చింతపండు ఫస్ట్ ఇదైతే మంచి గ్రైండ్ కదా. ఇప్పుడు చింతపండు బాగా నానబెట్టి గుజ్జు తీసాను అన్నమాట. ఇది ఇందులో సో ఇంకా మనకి పులుపుకి సరిపడా చింతపండు. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామా? వాటర్ చూసుకోండి మీకు ఎంత కావాలి. ఓకేనా? కొంచెం ఈ సాంబార్ కలర్ ఏదో బాగుంది. ఇంకా కారం, పసుపు వేయలేదు. అదే కదా, అందుకని ఏదో మనం కోఫ్తా కర్రీస్ చేసుకుంటే కనుక ఆ టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఇది కోఫ్తా సాంబార్ లాగా టైప్ లో. పసుపు వేద్దాము కొంచెం. ఓకే, సాంబార్ కలర్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే కొంచెం కారం. కారం మీరు ఎలా ఘాటుగా తింటారా లేకపోతే? మామూలుగా అయితే కొంచెం ఘాటుగానే తింటాను, కాకపోతే మీ దీన్ని బట్టి వేయండి, ఎందుకంటే మరీ ఎక్కువ కారం అయిపోయినా మా డాలస్ చెప్పాను కదా, మీ హైదరాబాద్ కన్నా ఘాటు ఎక్కువ. అవునా? ఈ కారం ఏమో చూడడానికి ఇలా ఉంటుంది. డాలస్ కారం. డాలస్ కారం. మీరు గుంటూరు అన్నారు, గుంటూరు కారం వాడరా? లేదండి, గుంటూరు చాలా ఏళ్ళైంది. ఇప్పుడు కారం కోసం ఏం వెళ్తాం కదా, కొన్నిటి కోసం ఎక్కడికైనా వెళ్ళాలండి, తప్పదు. నేటివిటీ, ఆ నేటివిటీ అనేది మనకి అక్కడే వస్తుంది కదా. తిన్నాక మీరు చెప్తారు. ఓకే, కాసేపు మరగనిస్తే ఇంకా అయిపోయినట్టేనా? సో మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. ఉప్పు ఇందాక మీరు కొంచెం వేసాము, లాస్ట్ కి దించే ముందు వేస్తారా? ఓకే, సో లెట్స్ వెయిట్. ఓకే, సో చూద్దామా పద్మ గారు ఒకసారి? ఆహా, మరుగుతోంది. ఓహో, బాగుంది.
సో ఇప్పుడు సాఫ్ట్ చేసి ఉప్పు ఇందాక ఊరికే కొంచెం వేసాం అంతే కదా. ఇప్పుడు సాంబార్కి సరిపడా వేద్దాము. ఎక్కువ అవుతుందా? తిన్నాక మనం చూసి చెప్తాం. కొంచెం కారం కూడా దట్టిద్దాము. ఉప్పు అనేసరికి మళ్ళీ కారం వేసేస్తున్నారు. ఓకే, యా. కొంచెం కొత్తిమీర, ఇది లేకుండా మనకి ఏది డిష్ కంప్లీట్ అవ్వదే. స్పెషల్లీ సాంబార్, వేడి వేడి సాంబార్ మీద కొత్తిమీర పడాల్సిందే. ఓకే, మంచి గుమ్గుమ్మ వాడుతుందండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పల్లి సాంబార్ రెడీ. టేస్ట్ చూసే ముందు పల్లి సాంబార్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి సాంబార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో, పల్లీల పేస్ట్, చింతపండు గుజ్జు, కొంచెం నీళ్లు వేసుకుని మగ్గించుకోవాలి. చివరిగా పసుపు, కారం, ఉప్పు వేసుకుని మరి కాసేపు మగ్గించుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పల్లి సాంబార్ రెడీ. ఓకే అండి, మరి పల్లి సాంబార్ తయారీ విధానం చూసారు కదా. సో రత్నమాల గారు చాలా కాన్సన్ట్రేటెడ్ గా అసలు ఏం ఒక మాట మాట్లాడకుండా దీర్ఘంగా సాంబార్ అంతా నేర్చేసుకున్నారా? చూసి సూపర్. సో ఇప్పుడు మీరు పల్లి మిక్స్డ్ వెజ్ కర్రీ అన్నారు కదా, సో రెడీయా? రెడీ. ఓకే ఓకే, మరి పల్లి మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లి మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు అరకప్పు, తరిగిన టొమాటోలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, చిలగడదుంప ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కొలాడ్ గ్రీన్స్ 1 కట్ట, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో రత్నమాల గారు మొదలు పెడదామా? అన్ని రెడీగా పెట్టేసుకున్నారా? రెడీగా పెట్టుకున్నాం. సో స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దామండి. ఓకే, సో ఆలివ్ ఆయిల్ వాడతాం. ఆలివ్ ఆయిల్ వాడతాం, ఇంట్లో ఎప్పుడు ఆలివ్ ఆయిలే వాడతామండి రెగ్యులర్ గా. హెల్త్ కి మంచిది. ఫస్ట్ మనము జీలకర్ర వేసుకుందామండి. ఓకే, అది వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం అన్నమాట. సో ఇప్పుడు పల్లీని మీరు ఎలా పేస్ట్ లాగా వాడుతున్నారా? పల్లీలు పేస్ట్ లాగా వాడుతున్నాము. ఓకే ఓకే, సో అంటే ఎలా కొంచెం ఇది గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుంది. గ్రేవీ లాగా వస్తుంది. సో జనరల్ గా మనకి మసాలా కర్రీస్ లో ఐదర్ పల్లి, కొబ్బరి, లేదంటే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, పల్లీలు అన్ని మిక్స్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో మీరు ఇక్కడ ఓన్లీ పల్లి పేస్ట్ అని ఓన్లీ అంటే ఇక్కడ దొరుకుతుందండి బయట పీనట్ బటర్ అని. మీరు ఇప్పుడు అది వాడుతున్నారా? ఎందుకు హాయిగా పల్లీలు పేస్ట్ చేసేసుకోవచ్చు. అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా, క్రంచీగా కావాలంటే క్రంచీ బటర్, అయితే మెత్తగా కావాలంటే మెత్తగా అట్లా దొరుకుతుంది. నాకు క్రంచీగా కొంచెం అటు ఇట్లా ఇష్టం అనమాట. అట్లా ఉంటే బాగుంటుంది కూరకు కూడా టెక్స్చర్ అది. అందుకని నేను అంటే కొద్దిగా కచ్చా పచ్చాగా మన పల్లీని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగా? ఓకే. సో ఇది మీరు ఫైన్ గా పేస్ట్ చేసుకోవచ్చు అండి. వేరుశనగ పప్పుని వేయించేసుకున్న దాన్ని. లేదు కొద్దిగా మనకి పలుకు తగిలితే బాగుంటుంది అనుకున్నవారు కొద్దిగా పలుకుగా కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆనియన్స్ ఇస్తాను. అది వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఓకే, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. సో ఈ రెసిపీ మీరే ట్రై చేశారా? మీరు ఎక్కడైనా చూసారా? నేనే ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? ఏం వేస్తారు నెక్స్ట్? టమాటో. సో మీకు ఒకటే పాప అండి. 14 ఇయర్స్. 14 ఇయర్స్. సో ఏం చదువుతోంది? 9th క్లాస్. పేరేంటి? నేహా అని. నేహాని. ఓకే, నేహా ధర్మాపురం. ఓకే, నేహా అని ఉంది మా పాప అన్నట్టుగా. నేహాని అంటే నేహాని ఏమైనా కొత్త పేరేమో అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది నేహాని. నేహా పాప ఈటీవీ పాడుతా తీగలో కూడా వచ్చింది. ఓ, సో అమెరికాలో పాడుతా తీగ చేసినప్పుడు మీ పాప పార్టిసిపేట్ చేసిందా? సెమీఫైనల్స్ వరకు వచ్చింది. వావ్, నైస్. సో ఎక్కడ మ్యూజిక్ అంతా ఇక్కడే నేర్పిస్తున్నారా? ఓకే. సో ఈ టమాటో ముక్క అంతా వేగాలండి మనకి.
సో మీరేంటి ఏమైనా వర్కింగ్ లేకపోతే? నేను హౌస్ వైఫ్ అండి. సో మీ వారు? మా ఆయన సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. ఓకే. పేరు? మహేష్. సో మీరు ఎన్నాళ్ళు అయిందన్నారు? 10 years. ఆల్మోస్ట్ 10 years. మీ నేటివ్ ఎక్కడండి? మాది అమలాపురము, మా హస్బెండ్ వాళ్ళది అనంతపురం. అమలాపురం, అనంతపురం. రైమింగ్ బాగుంది. ఒకటి ఇటుపురం అటుపురం, కోనసీమ, రాయలసీమ. ఇది కూడా బాగుంది. కోనసీమ రాయలసీమ రైమింగ్. సో ఇప్పుడు మరి మీ ఇంట్లో కోనసీమ రుచులు ఎక్కువ, రాయలసీమ రుచులు ఎక్కువ? అఫ్ కోర్స్ కోనసీమ. అఫ్ కోర్స్ కోనసీమ. ఎందుకు అని అడగరే, గరిట ఎవరి చేతిలో ఉంటుంది? ఆవిడ చేతిలో, కాబట్టి అఫ్ కోర్స్ కోనసీమ. క్యారెట్. ఓకే. ఇది స్వీట్ పొటాటో చిలకడ దుంపేనా మీరు అంది? అవునండి. ఈ చిలకడ దుంప ఏంటి ఎర్రగా ఉంది? ఇక్కడ అట్లాగే ఇక్కడ ఇంతేనా? అమెరికా చిలకడ దుంపలు కాబట్టి ఎర్రగా ఉన్నాయి. మనకు మామూలుగా తెల్లగా దొరుకుతాయి కదా అవి. ఇవిడేంటి? అది పొటాటో నేను వేసాను, బట్ అది నేను కట్ చేసినప్పుడు పొటాటో ఉన్నాయి, ఇప్పుడు అది బ్లాక్ పొటాటో అయింది. దీన్ని కొలాడో గ్రీన్స్ అంటారు. కొలాడో గ్రీన్స్. ఇది చాలా హైలీ న్యూట్రియంట్ లీఫీ వెజిటబుల్ అనమాట. ఓకే. ఇది మామూలుగా పిల్లలు పప్పులో వేసినా అట్లా వేసినా తినరు సరిగా, అంటే వాళ్ళకి ఆకుకూరలు అంటేనే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు ఇట్లా మనకు తెలియకుండా కొత్తిమీర లాగానే అనుకునేటట్టుగా ఇందులో వేసేసామనుకోండి. ఇది వేసేసినప్పుడు హెల్త్కి హెల్త్, ఆకుకూర తిన్న ఫీల్ వస్తుంది. సో ఇక్కడ ఈ కొలాడ్ గ్రీన్స్ బాగా దొరుకుతాయి కాబట్టి ఆవిడ అది యాడ్ చేశారు. మనకి కావాలంటే పాలకూర, పాలకూర, మెంతి కూర కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ ఓకే. మొదట కొంచెమే వేసానండి. మూత పెడుతుంది. కాస్త మగ్గనిద్దాము. ఈలోగా మేము ఇంకో చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ఓకే ప్రసన్న గారు, ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? యాపిల్స్ అండి. యాపిల్స్ కట్ చేశాక అవి నల్లబడకుండా ఉండాలంటే లిటిల్ బిట్ లైమ్ జ్యూస్ స్ప్రింకిల్ చేస్తే, నిమ్మరసం, చాలా సేపు ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైనా మనకి సర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవును ఆ వాటర్ నుంచి తీసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్ గా ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామా రత్నమాల గారు? దగ్గరికి అయినట్టుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పీనట్ బటర్ వేసుకున్నాం. ఓకే. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పేస్ట్ వేసేసుకోవాలండి. ఇందులోంచి ఆయిల్ వేస్తుంది కదా, బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కారం వేసేద్దాం. ఓకే. సో ఫైనల్గా కారం. ఫైనల్ గా వేయించిన వేరుశనగ పప్పు. సో రెడీ అండి. ప్లేట్ బాగా డెకరేట్ చేశారండి. నైస్ కార్వింగ్ అది బాగా చేశారు. ఓకే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు పల్లీ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పల్లీ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసుకుని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, టొమాటో వేసుకుని వేయించుకోవాలి. తర్వాత క్యారెట్, బంగాళదుంపలు, చిలకడ దుంపలు, కొలాడ్ గ్రీన్స్, ఉప్పు వేసి వేయించుకోవాలి. చివరిగా పల్లీల పేస్ట్, కారం వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లీ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. సో ఇప్పుడు ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో either స్వీట్ గానీ హాట్ గానీ ఏదైనా చేయొచ్చు, మీ చాయిస్ ప్రకారం. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి ఇవ్వను. మీకు నచ్చింది చేయొచ్చు, మీ వారికి నచ్చింది చేయొచ్చు, మీ పాపకు నచ్చింది చేయొచ్చు, నాకు నచ్చింది కూడా చేయొచ్చు. అదేంటనే నేను చెప్తాను కావాలంటే. సో అలా మీ చాయిస్ ప్రకారం ఏదైనా చేయొచ్చు. సో either స్వీట్ ఆర్ హాట్ మీరు ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేయచ్చు. థింక్. నాకు స్వీట్ ఇష్టం, హాట్ కూడా ఇష్టం, రెండు ఇష్టం. నన్ను ఇంప్రెస్ చేయడానికి రెండు చేయకూడదు. రెండు స్వీట్స్ బదులు ఒక స్వీట్ ఒక హాట్ చేస్తే బాగుంటుంది. అంటే ఆవిడది మీరు ఎలా ఫిక్స్ అయిపోతారు? అంటే ఒక స్వీట్ ఒక హాట్ అంటున్నా, అది మీ ఇష్టం. ఓకే. అంటే నేను అడ్జస్ట్ అవుతాను. హౌ అబౌట్ దాట్? తను స్వీట్ చేసింది అనుకోండి, నేను హాట్ చేస్తాను. తను హాట్ చేసింది అనుకోండి, నేను స్వీట్ చేస్తాను. ఫిక్స్ అయ్యారు స్వీట్. సో నేను అడ్జస్ట్ అవుతాను, నేను హాట్ చేస్తాను. ఇంకా మంచోళ్ళు. అదే నేనైతే నేను స్వీటే చేస్తాను. అప్పుడు రెండు స్వీట్లు నేనే తినేదాన్ని. సో ఏం ఫిక్స్ అయ్యారు మీరు?
నేను మరి ఆల్ ద వే హైదరాబాద్ నుంచి వచ్చారు, మరి డాలస్ లో ఇందాక నుంచి స్పెషల్స్ అంటున్నాం, మరి ఇక్కడ ఫుడ్ కూడా అంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ కలిపి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించి బేల్ మీకు తెలుసు ఏంటి ఇప్పుడు మీరు డాలస్ హైదరాబాద్ మిక్స్ చేస్తున్నారా? యుఎస్ ను డాలస్ మిక్స్ చేద్దాం, ఇండియాను అమెరికా మిక్స్ చేద్దాం, అదే సార్ బెస్ట్ కదా. మళ్ళీ హైదరాబాద్ ఒక ప్లేస్ కింద ఫిక్స్ అవటం, ఇండియా ప్లస్ అమెరికా. ఇన్ఫాక్ట్ ఇది మెక్సికన్ అని చెప్పొచ్చు. మెక్సికన్ చిప్స్ దొరుకుతాయి, కార్న్ చిప్స్ అనేసి, వాటిల్లో మన బేల్ సర్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది, మన బేల్ పూరియా, బేల్ మిక్స్, ఆ చాట్ ని ఈ మెక్సికన్ చిప్స్ లో సర్వ్ చేయడం అనమాట. కైండ్ ఆఫ్ మెక్సికన్ చాట్ అనుకోండి. ఓహో, ఇప్పుడు దీని పేరేం పెట్టుకుందాం మనం? బేల్ స్కూప్స్. స్కూప్. ఓ, మీరు ఆ స్కూప్ టైప్ చిప్స్ తీసుకుంటున్నారా? ఓకే, సో బేల్ స్కూప్. మీరేం చేస్తారు రత్నమాల గారు? నేను స్వీట్ కార్న్ తో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ కార్న్ తో స్వీట్? స్వీట్ కార్న్ తో ఖీర్ అండి. స్వీట్ కార్న్ ఖీరా? ఓకే, నైస్. స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ బాగుంది. సో ఫస్ట్ ఎవరు చేస్తారు, స్వీట్ హాట్? స్వీట్. ఓకే, మరి స్వీట్ కార్న్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, యాలకులు కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం రత్నమాల గారు. షూర్ అండి. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుని ఆ జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం. అన్ని వేయించి పక్కన పెట్టాలా? జీడిపప్పు, పిస్తా పప్పు 2 గ్రైండ్ చేసి, ఇది కూడా వేయనా? వేయండి. పిస్తా, జీడిపప్పు అండ్ కట్ చేసుకున్న పిస్తా చాలా. బాదం ఏం వేయించక్కర్లేదా? బాదం, పచ్చి బాదము ప్లస్ కార్న్ కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఓహో, ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్. సో ఇప్పుడు ఈ కార్న్ ని మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే కావాల్సినంత బాదం వేసేసుకున్నాను. సో బాదం మనం డ్రై ఫ్రూట్స్ లాగా పైన ఇలా గార్నిష్ చేయడానికి కాదండి, ఇందులో కలిపి కార్న్ లో అంటే ఎందుకు కొంచెం థిక్ గా వస్తుంది, ప్లస్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే ఈ కార్న్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోనే బాదం పప్పు కూడా వేసి గ్రైండ్ చేసేసారండి. సో బాదం పప్పు కూడా మిక్స్ అయిన పేస్ట్ అన్నమాట ఇది. సో వేసేద్దామా? 2 పచ్చివే. నేనా? ఆల్రెడీ ఎందుకో ఇక్కడ స్వీట్ కార్న్ ఆ పేరుకి చాలా స్వీట్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. అందుకనే స్వీట్ కార్న్ చాలా తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏం పట్టదండి. ఓకే, సో మీరు బ్రౌన్ షుగర్ వాడుతున్నారు? బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్. సో ఇక్కడ అమెరికాలో కొద్దిగా ఇది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆల్మోస్ట్ చూసిన స్వీట్స్ అన్నిట్లో కూడా బ్రౌన్ షుగర్ వాడి చేసి మనకు చూపిస్తున్నారు. కాకపోతే ఇంకా షుగర్ అవైలబిలిటీని బట్టి ఇప్పుడు అన్ని చోట్ల కూడా బ్రౌన్ షుగర్ దొరుకుతోంది, ఇలా ఆర్గానిక్ స్టోర్స్ లో అలాగా, లేదా సూపర్ మార్కెట్స్ లో కూడా ఉంటుంది. సో మీ చాయిస్ ప్రకారం మీరు బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ వాడుకోవచ్చు. పాలు యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇలాచీ పౌడర్. ఓకే, యాలకుల పొడి వేస్తున్నారు. కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా మిల్క్ ఓకే, అది అందులో వేస్తున్నాండి. సో మా కాన్సెప్టే అది కదా, అందుకని తెలుగు రుచి అమెరికాలో. సో కస్టర్డ్ పౌడర్ అది థిక్ అవ్వడానికా లేకపోతే ఫ్లేవర్ కూడా? ఫ్లేవర్ ప్లస్ థిక్నెస్ రెండింటికి మనకి వస్తుంది. కాకపోతే కస్టర్డ్ వేసిన తర్వాత కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్ గా దగ్గరకు వచ్చేస్తుంది, అడుగంటుతూ ఉంటుంది కదా. ఆపేద్దామని. చాలా నైస్. ఇది ఎలా ఉందంటే నాకు ఒక మంచి బాదం మిల్క్ ఆ స్మెల్ వస్తూ ఉంది. ఓకే, సో బౌల్లోకి తీసేద్దామా? ఇప్పుడు పండగలకి అలాంటి వాటికి ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఫాస్ట్ గా నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. దేవుడికి కూడా కస్టర్డ్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే ఇంకా తప్పదు కదా, అంటే దేవుడికి మనం పెట్టేటప్పుడు కస్టర్డ్ వేయకుండా ఉంటే సరిపోతుంది. అది
ఎందుకులేండి దేవుడికి కూడా తెలియాలి కదా. దేవుడు కస్టర్డ్ తినడానికి ఎక్కడైనా ఉందా? తెలియాలి కదా మనం ఏం కాజు పిస్తా సో ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే సో స్వీట్ కార్న్ ఖీర్ రెడీ అన్నమాట. వావ్. ఓకే అండి, మరి వేడివేడిగా స్వీట్ కార్న్ ఖీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ ఖీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, పిస్తా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్వీట్ కార్న్, బాదం వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే పాన్ లో స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకుని కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, పాలు, యాలకుల పొడి, కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఖీర్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఎండలో వెళ్ళొచ్చాక చాలా మందికి నల్లబడతాం, అట్లా ట్యాన్ అయిపోతూ ఉంటారు. సో అప్పుడు నిమ్మరసము, తేనె కలిపి మొహానికి పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయ్యాక వాష్ చేసుకుంటే కాంతివంతంగా ప్యాక్ లాగా వేసుకుంటే ఫ్రెష్ గా ఉంటారు, బ్రైట్ గా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి స్వీట్ కార్న్ ఖీర్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూసేద్దాము. సో పద్మ గారు, మీరు బేల్ స్కూప్ అన్నారు కదా. బేల్ స్కూప్. ఓకే ఓకే, మరి బేల్ స్కూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేల్ స్కూప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, సన్నకార పూస 1/2 కప్పు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ 1/2 కప్పు, చిప్స్ తగినన్ని, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కట్టమీఠా చట్నీ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో పద్మ గారు స్టార్ట్ చేద్దామా? ష్యూర్ అండి. సో బేల్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఒకసారి మనం స్కూప్స్ అన్నారు కదా, అవి చూపిద్దాం ఒకసారి. ఇవి కార్న్ చిప్స్ ఇక్కడ దొరుకుతాయి, మెక్సికన్. సో ఇంకా ఫ్లేవర్ మన చాయిస్, కాకపోతే మనం స్కూప్ ఇవి జస్ట్ మనం నార్మల్ గా చిప్స్ తింటూ ఉంటాం కదండి, అలాంటివే. సో కాకపోతే ఇవి కార్న్ చిప్స్. మనకి ఇవి కనుక అందుబాటులో లేకపోతే ఈ షేప్ లో ఉన్నది ఏదైనా కూడా తీసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో బేల్ అనగానే మనకి ఫస్ట్ అయితే తెలుసు కదా, మరమరాలు వాడతాము. సో బాగున్నాయండి చక్కగా మరమరాలు, సన్నకార పూస అన్ని మీకు ఇక్కడ ఆఖరికి వీళ్ళు పానీపూరీలు, చాట్లు కూడా మిస్ అవ్వట్లేదు. అక్కడక్కడ చేసిస్తారు మాకు పానీపూరి, మీకు ఇండియాలో లాగానే చేసిస్తారు. సో ఇవి కార్న్ ఫ్లేక్స్ అండి, ఇవి కూడా మనకి దొరుకుతాయి. విత్ అంటే ఉప్పు కారం వేసినవి దొరుకుతాయి మనకి, ప్లెయిన్ వి కూడా ఉంటాయి కదా. అండ్ ఇదేమో సేవ్, సన్నకార పూస. సో నార్త్ ఇండియన్ వాటిలో కంపల్సరీ ఇది ఉంటుంది. అంటే అసలు చాట్ అనగానే మనకి సర్వింగ్ అప్పుడు కంపల్సరీ ఇవి ఉంటాయి కదా. మీ బౌల్స్ బాగున్నాయండి, అన్ని చక్కవి. ఎక్కడ తెచ్చుకున్నారు? ఇక్కడ దొరుకుతాయండి, వీళ్ళు సాలడ్స్ కి బాగా వాడతారు. సో అది మనం చాట్స్ కి వాడుకోవచ్చు చక్కగా. అదే, ఎందుకంటే గ్లాస్ టక్కు సౌండ్ రాకుండా ఇది బాగుంది. నెక్స్ట్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి కొన్ని. సో ముఖ్యంగా మనకి చాట్ అంటే గుర్తొచ్చేది ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మరసము, కొత్తిమీర, సన్నకార పూస. సో ఇప్పుడు టొమాటో ముక్కలు, కొత్తిమీర. ఓకే, సో కొత్తిమీర అండ్ అలాగే టొమాటో పీసెస్. కొంచెం ఇది చాట్ మసాలా. ఓకే, సో చాట్ ఐటమ్స్ లో ఏది మిస్ అయినా అవ్వచ్చు, కానీ చాట్ మసాలా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ చాట్ ఫ్లేవర్ అనేది దానికే వస్తుంది కదా మనకి. అండ్ కొంచెం సాల్ట్. ఓకే, వేసేసి కలపాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాము. చాట్ అనగానే కొంచెం చప్పటా ఇవన్నీ తగలాలి కదా. కొంచెం కారం, ఓకే, అలాగే వేయించిన పల్లీలు. పాపడి కూడా ఇందులో కలుపుతారా? పాపడి. ఓకే, సో పాపడీలు మనకి ఈ పాపడి కూడా దొరుకుతుందండి. ఇవి కూడా ప్యాకెట్స్ లో. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు. సో ఈ చాట్ ఐటమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ లో దొరుకుతాయి. సో సో వాళ్ళు పార్టీలకు కూడా చేసుకునే విధంగా. సో ఇవన్నీ కలపాలి. సో మొత్తం ఆ కారము ఇదంతా కూడా మనకి బాగా పట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా కలిపాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏ చాట్ అయినా కానీ చేత్తో కలపకపోతే అసలు టేస్ట్ రాదు. అందుకే పానీపూరి కూడా బయట అంత టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని చోట్ల అందరూ కూడా ఇలాంటివి వేసుకుని పాపం సర్వ్ చేస్తున్నారు. సో నేను కూడా గ్లవ్ వేసుకుని
చక్కగా చేస్తున్నాయి. ఇది అట్లా గట్టిగా కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది నిమ్మకాయ. సో ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇది కూడా శుభ్రంగా కలిసిపోతుంది. ఓకే, అది కూడా కావాలా? నిమ్మకాయలు కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. అవును, అక్కడికన్నా చీపా? అది మీరు నోటీస్ చేశారా? 10 నిమ్మకాయలు $1కి వస్తాయండి. ఒక్కొక్క టైంలో 20. ఓకే, సో ఇప్పుడు బాగా కలిసిపోయింది. నిమ్మకాయ కూడా వేసేసాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ స్కూప్స్ లో పెట్టేసుకోవడం. ఇప్పుడు ఇంకా సర్వింగ్ మనం సర్వింగ్. ఓకే, సో ఇదేంటంటే ఒక్కసారి ఇట్లా తినేయచ్చు ఒక బైట్ లో. ఓకే, సో అయిపోయిందా? ఫైనల్ ఇంకా ఏమైనా ఉన్నాయా దీనికి? దాని మీద ఇప్పుడు నేను ఆ స్వీట్ అండ్ సావర్ చట్నీ కట్టమీట. అది నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు మీకు ఇందులో కలిపేస్తేనేమో మొత్తంలో బేల్ లాగా తిన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకేసారి తింటాం కాబట్టి ఊరికే పైన. ఓకే ఓకే, ఇప్పుడు వేయండి, కమాన్. ఇది ఇట్లా అది తగలాలన్నమాట. చాట్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే నాకు అన్ని ఇష్టం. ఇప్పుడు చూసేవాళ్ళు అంటారు ఎప్పుడు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్తాను, నీకు ఏది ఇష్టం లేదమ్మా అని అంటుంటారు. నాకు అన్ని ఇష్టం. అసలు యాక్చువల్లీ తిండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇట్లా చేయగలం అడిగితే. నాకు ఇంట్రెస్ట్ కాబట్టే నేను ఇట్లా అన్ని రకాలు క్రియేట్ చేస్తూ చాట్ మసాలా వాసన చూస్తుంటే నాకు జస్ట్ హైదరాబాద్ లో మా ఇంటి పక్కన చాట్ బండి పక్కన ఉన్నట్టే ఉంది. చాలా బాగుందండి. ఇంకా అయిపోయిందా? అయిపోయిందండి. నైస్, సో కలర్ఫుల్. వావ్, సో చూసారు కదండి, బేల్ స్కూప్స్ రెడీ అయిపోయాయి. ఇంకా టేస్ట్ చూసేయాలి, లేట్ చేయకూడదు. సో టేస్ట్ చూసే ముందు బేల్ స్కూప్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బేల్ స్కూప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మరమరాలు, కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, సేవ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, టొమాటోలు, నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కూప్స్ లో పెట్టుకుని పైనుంచి కటామీఠా చట్నీ, చాట్ మసాలా వేసుకుని సర్వ్ చేసుకుంటే బేల్ స్కూప్స్ రెడీ. ఓకే, సో మరి బేల్ కూడా తయారీ విధానం చూసేసారు కదా. ఇంకా 4 వెరైటీస్ రెడీగా ఉన్నాయండి టేస్ట్ చూడడానికి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా టేస్ట్ చూసేస్తాము, మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ మీ ఇద్దరు తయారు చేసిన పల్లి కాంబినేషన్ మనం టేస్ట్ చూడాలి కదా. సరే, ఫస్ట్ రత్నమాల గారి చాయిస్ అడుగుదాం, ఓకేనా? సో మీరు చేసిన ఈ కర్రీ టేస్ట్ చూద్దామా ఫస్ట్? మిక్స్డ్ వెజ్ కర్రీ, లేదంటే ఆవిడ చేసిన సాంబారా? కర్రీవండి చేస్తున్నప్పుడే మంచి పార్షియాలిటీ ఏం లేదు, ఎవరిదైనా ఓకేనా? అలా కాదు, బేసిక్ గా మనకి ఎప్పుడు మనం చేసిన దానికంటే పక్క వాళ్ళు చేసింది ఎలా ఉందనేది నేను చేసేది నాకు తెలుసు కాబట్టి. యా, సేమ్ ఐ నో. తీసుకోండి. సో పల్లి సాంబార్ చాలా బాగుంది. తిరిగింది, చాలా బాగుందండి. అన్ని కూడా స్పైస్ అంటే అంత ఇది మనం అన్నంలో కలుపుకుంటే మనకు అన్నంకి సరిపోయేలాగా ఉట్టిది చూసాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ నాకు అంత స్పైసీగా ఏమనిపించలేదు, అన్ని సరిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే పల్లి మిక్స్డ్ వెజ్ కర్రీ. సరే, ఇది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. బాగుందండి. ఇక్కడ తీపి అట్లా అనుకున్నంత స్వీట్ అయితే ఏం రాలేదు. బాగుంది. అంటే మనం ఏదైనా ఇప్పుడు పులుసు కూర లాంటి వాటిలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఎలా టేస్ట్ వస్తుంది, ఆ టైప్ లో ఉంది. చాలా టేస్టీగా ఉంది, అంటే చాలా కమ్మకమ్మగా ఉంది. స్వీట్ అండ్ స్నాక్స్ కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఏంటి అంటే రత్నమాల గారు తయారు చేసిన ఈ స్వీట్ కార్న్ ఖీర్ టేస్ట్ చూస్తాము. సో తీసుకోండి రత్న గారు. బాగుంది కదా. మీరు అన్నట్టు చల్లారితే కూడా బాగుంటుంది అనుకుంటా, కానీ ఇలా వేడి మీద కూడా బాగానే ఉంది. ఓకే, ఇంకా ఫైనల్గా భేల్ సూప్. ఓకే, నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఆస్వాదిస్తున్నాను నేను.
చాలా బాగుంది. ఆ ఫస్ట్ మనకి చాట్ మసాలా ఫ్లేవర్, కట్ట మీఠా చట్నీ, అండ్ ఇది మనం అంటే ఈ చిప్స్ ఈ స్కూప్తో సర్వ్ చేసుకున్నాం కదా. సో జనరల్గా బేల్పూరి అనేసరికి ఏమవుతుందంటే మనం అందులో ఈ టొమాటో, ఈ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం ఇవన్నీ వేసుకోవడం మూలాన మెత్తబడిపోతుంది. సో చాలా మందికి ఆ మెత్తగా ఇష్టం ఉండదు. మనం ఇక్కడ ఈ స్కూప్స్తో అంటే ఈ చిప్స్తో సర్వ్ చేసుకుంటే ఆ బేల్ అంతా కూడా సాఫ్ట్గా ఉండి ఈ అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో అది క్రిస్పీగా, అంటే ఆ క్రంచీనెస్ ఉండి చాలా బాగుంది. అంటే కరకరలాడుతూ తెలుస్తోంది. అండ్ ఆ లోపల ఉన్న బేల్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో జనరలీ నాకు అంటే బేల్పూరి ఎక్కువ ఇష్టం ఉండదు, ఎందుకంటే అది సాఫ్ట్ గా ఉంటుంది, చాట్ తిన్న ఫీలింగ్ కాదు. అందుకు ఐ క్రియేటెడ్ దిస్ రెసిపీ. మొత్తానికి చాలా బాగుందండి మీ ఐడియా. నైస్. ఓకే, సో అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. కొంచెం కష్టమే ఈరోజు 4 వెరైటీస్లో ఒక రెండింటిని అంటే కొంచెం బెస్ట్గా సెలెక్ట్ చేయాలి అంటే, బట్ తప్పదు కాబట్టి. సో ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో రత్నమాల గారు, మీకు ఏది నచ్చింది? అంటే సాంబార్ నచ్చిందా లేకపోతే మీరు చేసిన మీ కర్రీ నచ్చిందా? అదే నేను అది ఆల్రెడీ చెప్పేశాను, బట్ రెండిట్లోకి ఐ మీన్ ఒకటి మీకేది నచ్చింది బాగా టేస్టీగా? అంటే నాది ఎప్పుడు రొటీన్గా తింటాను కాబట్టి వెరైటీగా. సాంబార్ బాగుంది. మీకు? నేను ఆంధ్ర ఫుడ్ ఫేవరెట్ అనమాట, అందుకని సాంబార్కి కొంచెం ఎక్కువ మార్క్స్. కానీ అండ్ ఇందులో పీనట్స్ టేస్ట్ తెలియలేదు. అదర్వైజ్ కర్రీగా చాలా బాగుంది. కర్రీగా బాగుంది. ఓకే, సో నేను చెప్తా. నైస్, రెండు కూడా బాగున్నాయి. సో దేనికి అది ఐ మీన్ టేస్ట్ వైజ్గా కానివ్వండి, లేకపోతే మీరు చేసిన ప్రొసీజర్ అండ్ ఎవ్రీథింగ్ టేస్టీగా ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు మీ కర్రీ చపాతీ లాంటి వాటిల్లోకి బాగుంటుంది. అండ్ సాంబార్ ఆఫ్ కోర్స్ మనకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు చెప్పనా? సో రెండు బాగున్నాయి. రెండిట్లో కంటే కొంచెం స్పెషల్గా ఏంటంటే సాంబార్ ఉంది. అంటే పప్పు లేకుండా మనకి ఆ బేస్ అది పల్లి పౌడర్తో క్రియేట్ చేసి ఆ థిక్నెస్ ఎక్కడికి ఇదవ్వకుండా. అండ్ ఇక్కడ మనం కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాము. యాక్చువల్గా మనకి ఇంకా కొద్దిగా ఎక్కువ వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ కూడా వేసుకుంటే మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ సాంబార్ ఫీల్ అనేది వచ్చేసింది. అంటే అఫ్ కోర్స్ మనం ఇక్కడ పల్లి సాంబార్ అనుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఇది బాగుంది. సో వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్. సో బాగుందండి మీ ఐడియా అనేది. మొత్తానికి సాంబార్ ఇలా పల్లి పేస్ట్ తో క్రియేట్ చేసుకోవడం, ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్ గా అయిపోతుంది. అంటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇన్స్టెంట్ గా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ చేసుకుంటాము, సాంబార్ మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు. ఆ రకంగా బాగుంది. అంటే కర్రీ కూడా బాగుంది, కాకపోతే ఇది ఏంటంటే మనకి జస్ట్ రొటీన్ గా మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న దీంట్లో ఉంది. అదేంటంటే కొంచెం ఇన్నోవేటివ్ గా ఉంది అనమాట. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ అండి పద్మశ్రీ గారు. థ్యాంక్స్ అండి. సో పద్మశ్రీ గారు, మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూ వెల్కమ్. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ స్నాక్ రెండు కూడా పేరుకు తగ్గట్టుగా బాగున్నాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, స్కూప్ నచ్చిందా లేకపోతే ఆ కార్న్ ఖీర్ నచ్చిందా? నాకు ఖీర్ బాగుంది, అందులో స్వీట్ కార్న్ తెలియలేదు. మళ్ళీ టేస్ట్ నాకు బాదం మిల్క్ ఉంటుంది కదా, ఆ టేస్ట్. అంటే ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్ లేదు కాబట్టి మనకి టేస్ట్ ఏదైనా పర్వాలేదు. సో మీకు అంటే కార్న్ టేస్ట్ అనేది తగినట్టు అనిపించింది. బాదం మిల్క్ టేస్ట్ వచ్చింది, టేస్టీగా ఉంది. ఇదేమో మరి చట్పటా చాట్ ఇట్లా తినాలి అంటే ఇది కైండ్ ఆఫ్ విన్నింగ్ రెసిపీ. నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను కాబట్టి అందరూ అప్రిషియేట్ చేసి అంటే ఇప్పుడు దానికి ఇచ్చారనుకోండి. అంటే విన్నింగ్ రెసిపీస్ అన్ని అందుకే కదా మీరు చెప్పిన వాటిలో సెలెక్ట్ చేసింది, అలా కాదు. ఓకే, సో మీకేది బాగుంది? నాకు యాక్చువల్లీ ఇది చాలా రొటీన్ చాలా చోట్ల తిని ఉంటాను. ఓకే, బట్ దిస్ వాజ్ లైక్ వెరైటీగా. యా, సో మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. అంటే మనకి బేల్పూరి అనేది చాలా కామన్ రెసిపీ, కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ మీరు ప్రెజెంట్ చేసిన ఐడియా అనేది బాగుంది. అఫ్ కోర్స్ టేస్ట్ అనేది మనకి ఆ చాట్ ఇది బాగుంది. కాకపోతే నాకు కూడా కొంచెం ఖీర్ అంటే బాగుంది, ఎందుకంటే ఆ కార్న్ అంతా బాగా దాంట్లో కలిసిపోయింది. అండ్ బాదం టేస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి స్వీట్ ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ లో కూడా బాగుంటుంది కదా. సో ఆ రకంగా ఇది అంటే అకేషన్స్ కి కానీ లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు దేవుడికి నైవేద్యాలు పెట్టుకోవడానికి అన్ని రకాలుగా కూడా నాకు టేస్టీగా అనిపించింది. అంటే ఎక్కువ నట్స్ అవి ఉన్నాయి కదా, ఆ బాదం ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ అన్ని తెలుస్తూ. సో నాకు కూడా కొంచెం అంటే ఇది బాగుంది, అది
కొంచెం ఎక్కువ బాగుంది. ఓకే, సో మీ రెసిపీ విన్నింగ్ రెసిపీ, అంటే మీ ఐడియా విన్నింగ్ రెసిపీ యాక్చువల్గా. కాకపోతే బేల్పూరి అనేది మనకి రొటీన్ డిష్ కదా. సో కంగ్రాచులేషన్స్ రత్నమాల గారు. సో రత్నమాల గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ రత్నమాల గారు అండ్ పద్మశ్రీ గారు. సో చక్కగా బోల్ కబుర్లు చెప్పారు, మంచి టేస్టీ అండ్ వెరైటీ వంటలు చేసి చూపించారు. సో ఇలాగే కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. ఓకేనా? సో థ్యాంక్స్ అలాట్ మీ ఇద్దరికి వన్స్ అగైన్. ఓకే అండి, మరి డాలస్ లో చూసారు కదా తెలుగు రుచుల్ని, మన తెలుగు వాళ్ళు చేసినవి. సో అన్ని కూడా బాగున్నాయి, 4 దేనికదే వెరైటీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మరి అమెరికాలో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.